ప్రస్తుతం జరుగుతున్న 2024 లోక్సభ ఎలక్షన్స్ ను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయండి. ఈ మధ్యలో రష్యా ఒక సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఇండియన్ ఎలక్షన్స్ లో అమెరికా తలదూరుస్తోంది అని, ఎన్నికలు అనేవి ఒక దేశం యొక్క ఇంటర్నల్ ఇష్యూ అని, ఎన్నికల్లో అమెరికా వేలు పెట్టడం కరెక్ట్ కాదు అని మిత్రదేశం రష్యా అంటోంది. కొద్ది రోజుల నుండి చూసుకోండి, వెస్టర్న్ దేశాలన్నీ భారత్ను అనవసరంగా టార్గెట్ చేస్తున్నాయి. గురుపత్వంత్ సింగ్ పన్నూను ఇండియన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన రా చంపింది అని అమెరికా మొన్న ఆరోపించింది. మొన్నటికి మొన్న యూకే యొక్క గార్డియన్ పత్రిక ఉగ్రవాదులకు ఓయో రూమైన పాకిస్తాన్లో వరుస ఉగ్రవాద హత్యలను చేస్తోంది మన రానే అని ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపించింది. మా దేశం పైన రా కుమారులు స్పై చేశారు అని నిన్న ఆస్ట్రేలియా ఏడ్చింది. హర్దీప్ సింగ్ నిజ్జార్ను అజిత్ దోవల్ గారి టీం చంపింది అని మొన్నటి వరకు అమెరికాకు పొప్పిలాగా ఉన్న జస్టిన్ ట్రూడో మురిగాడు. ఈరోజు కూడా కెనడాలో ఖాళిస్తాన్ ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రో ఖాళిస్తాన్ ప్రొటెస్ట్కు జస్టిన్ ట్రూడో మరియు అపోజిషన్ పార్టీలు వెళ్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే అమెరికా బాధపడింది. ఇండియాలో డెమోక్రసీ అనేది చూసుకోవాలి అని కామెంట్ కూడా చేసింది. అదే పాకిస్తాన్ ఎలక్షన్ సమయంలో అపోజిషన్ లీడర్ అయిన ఇమ్రాన్ ఖాన్ను అరెస్ట్ చేస్తే అమెరికా కళ్ళు మూసుకొని కూర్చోంది, ఒక్క కామెంట్ కూడా చేయలేదు. అసలేం జరుగుతోంది? అమెరికా మరియు అమెరికా మిత్ర దేశాలు ఇండియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, ప్రపంచంలోనే లార్జెస్ట్ డెమోక్రసీ అయిన భారత్లో ప్రస్తుతం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అమెరికాకు ఏం కావాలి? తమ మాటలు వినేవాడు భారత్కు నాయకుడు అవ్వాలి. దీన్ని ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. అమెరికాకు ఏం కావాలి? ఇండియాలో ఉన్న ప్రధానమంత్రి అమెరికా చెప్పినట్లు వినాలి, యుక్రెయిన్కే సపోర్ట్ చేయాలి, రష్యాకు సపోర్ట్ చేయకూడదు. రష్యా యుక్రెయిన్ విషయంలో ఇండియా రష్యాకు సపోర్ట్ చేసింది. రష్యా పైన శాంక్షన్స్ ఉన్నా కూడా రష్యా నుండి ఆయిల్ను కొనడం అమెరికా ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ వీడియోలో అమెరికాలో కూర్చున్న డీప్ స్టేట్ ఇండియన్ ఎలక్షన్స్ను ఎందుకు ప్రభావితం చేయాలి అనుకుంటోందో చెప్తా. రష్యా ఊరికే ఇండియాకు సపోర్ట్ చేయడం లేదండి. ఇక్కడ రష్యా స్పెసిఫిక్గా ఎలక్షన్ సమయంలో అమెరికా పిచ్చి వేషాలు వేయకూడదు అని ఎందుకు అంటోందో ఆలోచించండి. అమెరికా గుంటనక్క వేషాలు రష్యాకు బాగా తెలుసు కాబట్టే రష్యా భారత్ను హెచ్చరిస్తోంది, డీప్ స్టేట్ నుండి జాగ్రత్తగా ఉండాలి అని హింట్ ఇస్తోంది. మొన్న మోడీ గారు కూడా కొంతమంది ఫారెన్ పవర్స్ నన్ను గద్దె నుండి దింపాలి అని చూస్తున్నారు అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, భారత్కు నిజమైన మిత్రదేశం రష్యానే అని మరొకసారి రుజువైంది. 2023లో రికార్డు స్థాయిలో రష్యా భారత్తో దాదాపు 5 లక్షల కోట్ల వ్యాపారం చేసింది. రష్యా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తోంది. ఈ ఎలక్షన్ ఇష్యూ గురించి తెలుసుకునే ముందు, ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ మిడ్ స్మాల్ క్యాప్ 400 ఇండెక్స్ ఫండ్ను ప్రవేశపెట్టిందండి. ఈ ఫండ్ అనేది మీ ఇన్వెస్ట్మెంట్లో 66% అమౌంట్ను మిడ్ క్యాప్స్లో, 34% అమౌంట్ను స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీనివల్ల మీ పోర్ట్ఫోలియో డైవర్సిఫై అవుతుంది, మీకు హై రిటర్న్స్ అనేవి వస్తుంది. మినిమం 2,000 రూపాయల నుండి స్టార్ట్ అయ్యే ఈ ఫండ్లో మీరు కనుక 2014లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 8.6 టైమ్స్ రిటర్న్స్ను పొంది ఉండేవారు. సెప్టెంబర్ 2022లో విడుదలైన మిడ్ క్యాప్ ఫండ్ 34.3% రిటర్న్స్ను ఇచ్చింది. ఫిబ్రవరి 2023లో రిలీజ్ అయిన హైబ్రిడ్ గ్రోత్ ఫండ్ 38.3% రిటర్న్స్ను ఇచ్చింది. ఈ ఫండ్ యొక్క హైలైట్, ఇందులో పాలసీ అలొకేషన్ ఛార్జెస్ అనేవే ఉండవు. ఈ ఫండ్ యొక్క కట్ ఆఫ్ డేట్ 15th మే 2024. ఈ ఫండ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను. లాస్ట్ మినిట్లో రష్ అవ్వకుండా అవైల్ చేసుకోండి. మన మిత్రదేశం రష్యా యొక్క ఫారెన్ మినిస్ట్రీ యొక్క స్పోక్స్ పర్సన్ అయిన మ్యారియా జకరోవా ఏమని అన్నారు అంటే, గురుపత్వంత్ సింగ్ పన్ను హత్య భారత్ చేసింది అని అమెరికా చేసిన ఆరోపణలో ఎటువంటి ఆధారాలు లేవు. ఇండియా 2024 ఎలక్షన్స్లో అమెరికా దూరుతోంది. భారత ప్రభుత్వం యొక్క పేరును పాడు చేయాలి అని చూస్తోంది. అమెరికాకు కొలోనియల్ మెంటాలిటీ ఇంకా పోలేదు అని కమెంట్ చేశారు. అమెరికా ఎప్పుడూ ఒక విషయం అంటుంది, ఇండియాలో మతపరమైన స్వేచ్ఛ లేదు, భారత ప్రభుత్వం ముస్లిం కమ్యూనిటీను తొక్కుతోంది అని కామెంట్ చేసి ఇండియాను డివైడ్ అండ్ రూల్ చేయాలి అని చూస్తోంది అని ఈవిడ చెప్పారు. అంతేకాదు, అమెరికా ఇండియాను బానిసలాగా పెట్టుకోవాలి అని చూస్తోంది. భారత్ అమెరికాకు బానిసలాగా ఉండాలి, అమెరికా చెప్పినట్లు వినాలి అని అమెరికా భావిస్తోంది. అమెరికా మాట భారత్ వినకపోవడంతో భారతీయ ఎన్నికల్లో తలదూరుస్తోంది అని స్వయాన రష్యా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. భారత్ పేరును అంతర్జాతీయంగా పాడు చేయాలి అని అమెరికా మొదటగా తన పప్పి అయిన జస్టిన్ ట్రూడోను పంపింది. పప్పి గోగో బార్క్ అని చెప్పింది. పప్పి జస్టిన్ ట్రూడో కెనడా అసెంబ్లీలో నిలబడి ఖాళిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ అయిన ఖాళిస్తాన్ టైగర్ ఫోర్స్ కు లీడర్ అయిన హర్దీప్ సింగ్ నిజ్జార్ ను ఇండియన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన రా కుమారులు చంపారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపించాడు.
దీని గురించి మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి. కట్ చేస్తే కొద్ది రోజుల ముందు అంటే మొన్న కెనడా పోలీసులు కెనడాలో సెటిల్ అయిన 3 భారతీయుల్ని అరెస్ట్ చేసింది. ఈ ముగ్గురి యొక్క పేర్లు కమల్ ప్రీత్ సింగ్, కరణ్ ప్రీత్ సింగ్ అండ్ కరణ్ బ్రార్. ఈ ముగ్గురిని కెనడా పోలీసులు అరెస్ట్ చేసి ఈ ముగ్గురు లారెన్స్ బిష్నోయ్ మనుషులని చెబుతూ ఈ ముగ్గురు నిజ్జార్ను హత్య చేశారు అని చెబుతున్నారు. ఈ లారెన్స్ బిష్నోయ్ ఎవరు అంటే ఇండియాలో ఉన్న ఒక గ్యాంగ్స్టర్ ఇతను. బిష్నోయ్ ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్నాడు. లారెన్స్ మనుషులు నిజ్జార్ను చంపారు, లారెన్స్కు రా డబ్బులు ఇచ్చింది, ఇది రానే చేయించింది అని కెనడా అంటోందండి. రా ఎవరి కింద ఉంది? భారత ప్రభుత్వం కింద ఉంది. అంటే అజిత్ దోవల్ గారి కింద ఉంది. అంటే ఈ హత్య భారత ప్రభుత్వం చేయించింది అని కెనడా అంటోంది. ఇలా ఎందుకు అంటోంది అంటే కెనడాలో 8 లక్షల మంది సిక్కులు ఉన్నారు. కెనడా సిటిజన్ అయిన నిజ్జార్ను ఇండియన్ గవర్నమెంట్ చంపింది అంటే కెనడాలో సెటిల్ అయిన సిక్కులు బాధపడరా? డెఫినెట్గా బాధపడతారు. కెనడాలో ఉన్న ఈ 8 లక్షల సిక్కుల యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇండియాలో ఉంటారు కదా. ఈ 8 లక్షల మంది ఇండియాలో ఉన్న తమ ఫ్యామిలీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్స్ వేయాలి అని చెబుతారు. ఈ విధంగా లోక్సభ ఎలక్షన్స్ను అన్స్టేబుల్ చేయాలి అని కెనడా చూస్తోంది. కేవలం రాజకీయం కోసమే, ఎన్నికల కోసమే కెనడా ఇదంతా చేస్తోంది. అంతేగాని నిజ్జార్ పైన ఎటువంటి ప్రేమ కెనడాకు లేదండి. కెనడాలో రోజుకు హత్య జరుగుతుంది. గ్యాంగ్స్టర్ ఒకరిని ఒకరు చంపుకుంటారు. కానీ కెనడాకు నిజ్జార్ పైన ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అంటే దీనికి కారణం ఇండియాలో జరిగే ఎలక్షన్స్. పంజాబ్లో ఎలక్షన్స్ ఎప్పుడు రాబోతున్నాయో తెలుసా? 1 జూన్ రోజు రాబోతున్నాయి. ఇంకా 20 రోజుల్లో పంజాబ్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. గేమ్ అర్థమైందా? తెల్లోళ్ళ గేమ్ మామూలుగా ఉండదు. ప్రిసైజ్గా స్కెచ్ వేస్తారు. సడన్గా కెనడా ఈ ముగ్గురిని ఎందుకు అరెస్ట్ చేసింది? లారెన్స్ బిష్నోయ్ ప్రియమైన స్నేహితుడైన గోల్డీ బ్రార్ను చంపడానికి కెనడా హిట్ మ్యాన్ను హైర్ చేసింది, సుపారీ ఇచ్చింది అన్న విషయం మీకు తెలుసా? ఇంకొన్ని రోజుల్లో గోల్డీ బ్రార్ గ్యాంగ్ను టార్గెట్ చేసి చంపుతారు. ఒకవేళ ఎలక్షన్స్లో బీజేపీ ఓడిపోతే లారెన్స్ బిష్నోయ్ను కూడా చంపేస్తారు. ఈ విషయాన్ని రాసి పెట్టుకోండి. సేమ్ ఇదే ఫిలాసఫీ, ఇదే సైకలాజికల్ గేమ్ను అమెరికా కూడా గురుపత్వంత్ సింగ్ పన్నును నిఖిల్ గుప్తా అనబడే ఒక ఇండియన్ ఏజెంట్ చంపాలి అని చూశాడు అని అమెరికా ఆరోపించింది. ఈ నిఖిల్ గుప్తా రా ఏజెంట్ అని అమెరికా ఆరోపిస్తోంది. ఈ గురుపత్వంత్ సింగ్ పన్ను పతివ్రత కాదు. అమెరికాలో కూర్చొని ఇండియన్ పార్లమెంట్ పైన దాడి చేస్తా, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ను చంపుతా, ఇండియన్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో బాంబులు పెడతా, ఇండియాను ముక్కలు చేస్తా అని కామెంట్ చేసే వ్యక్తిని ఇండియన్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ చంపకూడదా? రాకుమారులు చంపకూడదా? మరి అమెరికా యొక్క గూఢచర్య సంస్థ అయిన CIA ఇరాన్లో ఏం చేస్తోంది? ఊరగాయలు పెడుతోందా? చైనీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇండియన్ యూట్యూబర్స్కు, ఇండియన్ ఛానల్స్కు ఫండింగ్ ఎందుకు చేస్తున్నారు? మొసాద్ సిరియాలో సినిమా తీస్తోందా? ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ యొక్క పని ఏంటి? తమకు థ్రెట్ అని అనిపించే వాళ్ళను చంపడం లేదా తమ ఇంట్రెస్ట్ను కాపాడుకోవడం. ఇక్కడ పన్ను క్లియర్గా ఇండియాను ముక్కలు చేస్తా అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఇటువంటి వ్యక్తిని చంపకూడదా? అటువంటి వాడికి అమెరికా శరణిచ్చింది అంటే దీనికంటే సిగ్గుచేటు మరొకటి ఉండదు. అమెరికా భారత్తో స్నేహాన్ని కోరుకుంటోంది. స్నేహం అంటే మ్యూచువల్లీ ఉండాలి, 2 ప్రక్కల ఉండాలి. రష్యా లాగా ఉండాలి. కష్ట సమయంలో రష్యా మన కోసం స్టాండ్ తీసుకుంటుంది. అమెరికా ఏం చేస్తోంది? పాకిస్తాన్లో ఉగ్రవాదులను చంపుతోంది అని స్టేట్మెంట్ ఇచ్చింది. మరి బిన్ లాడెన్ను మీరెందుకు చంపారు? ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళు మీ సైనికులు ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళారా? అల్ ఖైదాను మట్టు పెడతామని పోర్టుగాలలాగా ఎవరు వెళ్ళారు? మీరు చేసే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? అందమైన ఆడవారి కంటే 1000 రెట్లు ఈగో అమెరికాకు ఉంది. అమెరికా చెప్పినట్లు విన్న దేశాలు సడన్గా శాంతి దూతలైపోతారు. అమెరికాకు అగేన్స్ట్గా మాట్లాడితే ఇండియాలో రిలీజియస్ ఫ్రీడమ్ లేదు అని మాట్లాడుతారు. రీసెంట్గా అమెరికా యొక్క US కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ USCIRF భారత్లో మత స్వేచ్ఛ లేదు అని భారత్ను కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అనే ట్యాగ్ వేయాలి అని చూస్తోంది. ఇప్పుడు ఆస్ట్రేలియా దగ్గరకు వద్దాం. ఎప్పుడో 2020లో 2 భారత గూఢచారులు ఆస్ట్రేలియాలో స్పై చేసిన విషయాన్ని ఇప్పుడెందుకు ఆస్ట్రేలియా లేవనెత్తుతోంది? ఎప్పుడో 2022లో జరిగిన పాత విషయాన్ని ఇప్పుడు ఎందుకు తీస్తోంది? ఇప్పుడు ఇండియాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టే ఏదో ఒక పెంట వేయాలి కాబట్టి వేస్తోంది అంతే. ఆస్ట్రేలియా అమెరికాతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను షేర్ చేసుకుంటుంది. ఆస్ట్రేలియా 5 ఐస్ అలయన్స్లో ఉంది. ఈ అలయన్స్లో ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ దేశాలు ఉన్నాయి. ఈ 5 ఐస్ అలియన్స్ ఇంటెలిజెన్స్ను ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటాయి. సో ఇక్కడ క్లియర్గా అమెరికా మరియు వెస్ట్ దేశాలు మోడీని ఎలాగైనా గద్దె నుండి దింపడానికి చూస్తున్నారు. మొన్న శామ్ పిత్రోదా స్టేట్మెంట్ చూసారా? యూఎస్లో ఎలాగైతే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉందో అలాంటి ట్యాక్స్ని ఇండియాలో కూడా ప్రవేశపెడతాము అన్నారు. నార్త్ ఇండియన్స్ యూరోపియన్స్ లాగా ఉంటారు అని ఇండియా ఐడెంటిటీను దెబ్బతీసే విధంగా ఈ వ్యక్తి మాట్లాడారు. క్లియర్గా మోడీని అమెరికా ఎందుకు దించాలని చూస్తోంది అంటే
ఫ్యూచర్లో మోడీ రష్యాతో అలయన్స్ చేసుకుంటారు, ప్రో రష్యా అవుతాడు అని డీప్ స్టేట్ భావిస్తోంది. ఇక్కడ డీప్ స్టేట్ అంటే ఎవరు అనేది సింపుల్గా చెప్తా. డీప్ స్టేట్ అంటే ఒక గ్రూప్ పేరు. ఈ గ్రూప్ ఎవరు, ఎక్కడ ఉంటారు అనేది ఎవ్వరికీ తెలియదు. వీళ్ళది ఒక నెట్వర్క్. వీళ్ళు యూఎస్లో ఉంటారు. ఈ గ్రూప్ యొక్క పని అమెరికాలో ఉన్న ధనవంతుల యొక్క ఇంట్రెస్ట్ను కాపాడడం. ఈ గ్రూప్లో సిఐఏ మరియు FBI సభ్యులు ఉంటారు. వీళ్ళు అమెరికా రాజకీయాలను శాసిస్తారండి. అమెరికాలో ఎవరు ప్రెసిడెంట్గా ఉండాలి అనేది వీళ్ళే డిసైడ్ చేస్తారు. మొన్న డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు, డీప్ స్టేట్ నన్ను ఓడించాలని చూస్తోంది అన్నారు. నేను ఒకవేళ గెలిస్తే డీప్ స్టేట్ను పర్మనెంట్గా క్లోజ్ చేస్తా అన్నారు. డీప్ స్టేట్ యొక్క పని జర్నలిస్టులను, ఇన్ఫ్లుయెన్సర్స్ను కొనుక్కోవడం, ఫండ్ చేయడం, ప్రాపగెండా నడపడం. ప్రస్తుతం డీప్ స్టేట్కు ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడం ఇష్టం లేదు. నవంబర్లో అమెరికాలో ఎలక్షన్స్ జరగనున్నాయి. కొద్ది రోజుల్లో మీకే తెలుస్తుంది. ట్రంప్ పైన ఎన్నో ఆరోపణలు వస్తాయి. ట్రంప్ పైన ఎన్నో కేసెస్ వేస్తారు. ట్రంప్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తారు. ట్రంప్ పైన నెరేటివ్స్ను నడుపుతారు. డీప్ స్టేట్కు పుతిన్ రష్యాకు ప్రెసిడెంట్గా ఉండడం కూడా ఇష్టం లేదు. పుతిన్ని దించాలి అని చూశారు, కానీ పుతిన్ వీళ్ళందరికీ మొగుడు కాబట్టి ఎదురించి నిలబడ్డాడు. వీళ్ళ నేరేటివ్స్ ఎలా ఉంటాయి అంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ట్రంప్ ఒక డంప్ ఫెలో అనే న్యూస్ను వైరల్ చేశారు. ఎందుకు వైరల్ చేశారు అంటే ట్రంప్ను మూర్ఖుడిగా చిత్రీకరించి ట్రంప్ను గద్దె నుండి దింపాలి అని చూశారు, దింపారు కూడా. ఇప్పుడు మోడీ గారు డిక్టేటర్ అని, వేరే దేశాల్లో కాన్స్పిరసీస్ చేస్తారు అని, వేరే దేశాల్లో ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ చేయించారు అని, రిలీజియస్ ఫ్రీడమ్ను తొక్కుతారు అని, భారత్లో ఉన్న ఒక కమ్యూనిటీను నొక్కేస్తున్నాడు అని నెరేటివ్స్ను బిల్డప్ చేస్తారు. జస్ట్ ఎలక్షన్ సమయంలో ఇవన్నీ వస్తాయి. ఎలక్షన్స్ తర్వాత ఈ నెరేటివ్స్ ఉండవు. డీప్ స్టేట్ గురించి డీటెయిల్గా వీడియో చేయాలని ఉంది, బట్ డెఫినెట్గా యూట్యూబ్ వీడియోను రెస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి ఎలక్షన్స్ తర్వాత చెప్తా. అమెరికా ఇలాగే ఇండియాను బుల్లీ చేస్తే ఇండియా రష్యాతో ఆర్థిక సంబంధాలు ఇంకా మెరుగుపరుచుకోవాలి. 2023లో ఇండియా రష్యా మధ్య వ్యాపారం అంటే ట్రేడ్ $37 బిలియన్ నుండి $63 బిలియన్ చేరుకుంది. ఇండియా రష్యాతో కలిసి డాలర్స్కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కరెన్సీను తీసుకురావాలి. రాను రాను అమెరికా హద్దు మీరుతోంది. ఫ్రెండ్షిప్ అనేది ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం. సో డీప్ స్టేట్ మోడీని ఓడిస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. మినిమం $2,000 నుండి స్టార్ట్ అయ్యే ఫండ్లో మీరు కనుక 2014లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 8.6 టైమ్స్ రిటర్న్స్ను పొంది ఉండేవారు. మన NRI మిత్రులు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు కనుక మంత్లీ 18,000 కనుక కడితే దాదాపు 3 కోట్ల వరకు రిటర్న్స్ను పొందవచ్చు. ఈ ICICI ప్రొడెన్షియల్ లైఫ్ NFOలో మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే 120 టైమ్స్ లైఫ్ కవర్ను కూడా పొందవచ్చు. అంతేకాదు మీరు ఇందులో ట్యాక్స్ బెనిఫిట్స్ను కూడా పొందవచ్చు. US 80Cలో అండ్ US 1010Dలో దాదాపు 2.5 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ను పొందవచ్చండి. ఈ ఫండ్ యొక్క టోటల్ AUM దాదాపు 2.94 lakhs crores ఉంది. ఈ ఫండ్ యొక్క కట్ ఆఫ్ డేట్ 15th May 2024. ఈ ఫండ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను. లాస్ట్ మినిట్లో రష్ అవ్వకుండా అవైల్ చేసుకోండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.